హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చిన్న పెద్ద ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఇది కథ మాత్రమే. ఇందులో చెప్పబడ్డ చూపబడ్డ దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కల్పితమే. నిజ జీవితంలో దెయ్యాలు ఉంటాయి అని మిమ్మల్ని నమ్మించడం మా ఉద్దేశం కాదు. ఆ కనిపించే ఊరి పేరు అరతాల, సముద్ర తీర ప్రాంతం. అరతాలలో అందరూ సముద్రంలో చేపలు పట్టి వాటిని చుట్టుపక్కల గ్రామాలకు అమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సముద్రంలో చాలా దూరాన తురుపి అనే ద్వీపం ఉంది. దానికి దక్షిణంగా ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అటుగా వెళ్తే పడవలు గల్లంతైపోతాయి. ఏదో అదృశ్య శక్తి పడవలను ముంచేస్తుంది. ఆ సుడిగుండం కోసం తెలిసిన వాళ్ళు ఎవరూ తురుపి ద్వీపంకి దక్షిణం వైపు వెళ్లరు. తెలియని వాళ్ళు వెళ్లి అందులో పడి గల్లంతవుతూ ఉంటారు. అరతాల తీరంకి అప్పుడప్పుడు విరిగిన పడవలు చాలానే కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. ఇంకోడు ఎవడో సచ్చినట్టున్నాడు రా చిన్న. పాపం తెలియక దక్షిణం వైపు వెళ్ళినట్టున్నాడు. ఇంత పెద్ద పడవ విరిగింది అంటే ఆడేమై ఉంటాడంట. సందేహం లేదు, మొక్కలు అయ్యి సొరసేపలకి ఆహారం అయ్యి ఉంటాడు. ఈ పడవ మన ఊరిది అయితే కాదురా. పడవ చూస్తే నందిపురకు చెందిన వాళ్ళదిలా ఉందిరా జోగే. ఒడ్డుకి పడవ కొట్టుకు వచ్చిన సంగతి తెలుసుకున్న అరతాల గ్రామ పెద్ద నందీపూర్ వాళ్ళకి విషయం తెలియజేసి ఆ ఊరిలో కూడా దండోరా వేయించారు. గత కొంతకాలంగా తురిపి ద్వీపం వైపు వెళుతున్న పడవలో మనుషులు గల్లంతవుతున్నారు. కాబట్టి అటువైపు ఎవరు వెళ్ళకండి. వాళ్ళు ఏ కారణం చేత చేస్తున్నారు ఏంటో ఎవడో తెలుసు. ఈ దండోరా వల్ల ఆ దక్షిణం వైపు దెయ్యం ఉందని పుకార్లు మాట్లాడుకుంటున్నారు జనాలు. అయినా నాకెందుకు, వేటకి సమయం అయ్యింది అని పడవపై వేటకు బయలుదేరాడు సిద్ధు. సిద్ధు మంచోడే కాని కాస్త తలపొగరు, మొండోడు. ప్రాణాలపై అస్సలు తీపిలేని అనాథ. రోజూ కష్టపడి ఒక్కడే చేపలు పట్టి వాటిని ఊరిలో అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ బ్రతికేస్తున్నాడు. వాడి తలపొగరు వల్ల సిద్ధుతో ఎవ్వరూ కలిసి వేటకు వెళ్లరు. ఎప్పుడూ ఒంటరిగానే వేటకు వెళ్తూ ఉంటాడు. ఒకరోజు వేటకు వెళ్లిన సిద్ధుకి ఒక్క చేప కూడా దొరకలేదు. ఖాళీ చేతులతో తిరిగి రావడం ఇష్టం లేక ఈ రోజు ఎవ్వరు వెళ్ళని ఆ దక్షిణ దిక్కుకి వేటకెళ్తే ఎవ్వరు వెళ్ళని దిక్కు కాబట్టి అక్కడ ఖచ్చితంగా బోలెడు చేపలు ఉంటాయి. ఎంచక్కా కావలసినవన్నీ పట్టుకోవచ్చు అని అనుకుని తురుపి ద్వీపంకి దక్షిణ దిక్కుగా పడవని తిప్పి వెళ్లి వలవేశాడు. వాడి పడవ వాడికి తెలియకుండానే మెల్లిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇదేందిదే తిట్టేయకుండా ముందుకు పోతుంది పడవ అని చూస్తే పడవ వెనుక పెద్ద సుడిగుండం. చాలా వేగంగా బలంగా తెడ్డు వేశాడు కాని సుడిగుండం శక్తికి వాడి పడవ అంగుళం కూడా వెనక్కి కదలలేదు. ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సుడిగుండంలోకి వెళ్ళిపోయి మునిగిపోయింది. నీటిలో మునిగిపోతున్నాడు. గట్టిగా ఈదుతూ ఉన్నాడు కాని ఎంత ప్రయత్నించినా ఆ సుడిగుండంలో నుండి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతున్నాడు. ఊపిరాడటం లేదు. చచ్చిపోతా అనుకునే లోపల నీటి సుడి అడుగుకు వెళ్లి అందులో నుండి ఒక గుహలోకి పడ్డాడు. నీళ్లు లేని చీకటి గుహ అది. ఆశ్చర్యంగా సముద్రం అడుగున చిన్న తడి కూడా లేని గుహ. అందులోనూ ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. చుట్టూ చూస్తే కలేబరాలతో భయంకరంగా ఉంది ఆ గుహ. ఈ చోటేంటి ఎంత భయంకరంగా ఉంది? అసలు ఇది కళ నిజమా, లేక నేను చచ్చి నరకంలోకి వచ్చానా? నా రకమై ఉంటది. లేకపోతే సముద్రం అడిగిన నీటి చొక్కలు లేకపోవడం ఏంటి? పైగా ఊపిరి కూడా ఆడుతుంది. నేను చచ్చి నరకంకి వచ్చా అని అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ గుహలో ఒక గదిలో చిమ్మ చీకటి. అందులో ఒక చిన్న పెట్టెలో నుండి 2 చేతులు సిద్ధుని పిలుస్తూ ఉన్నాయి. రారా, నా వైపు రా. సిద్ధుకి మెలకువ వచ్చి చూస్తే దూరాన వాడి పడవ ఇసుకలో బోర్ల పడి ఉంది. లేచి పడవని ఒడ్డున కట్టేసి పడవలో గేలం
వల ఉండే మూటని భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఏంటో సముద్రం ఒడ్డున పడుకొని కలగన్నానా లేక అదృష్టం బాగుండి ఒడ్డుకు కొట్టుకొచ్చానా అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. బాగా చీకటి పడింది. పొలిమేర దాటి సముద్రం ఒడ్డు నుండి సైకిల్ పైన వెళ్తున్న ఒకడికి ఎవరో అమ్మాయి ఏడుస్తూ జాలిగా పిలుస్తున్నట్టు వినిపించి ఆగి అటువైపు వెళ్తూ ఉన్నాడు. బావా వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. బావా వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. ఆ పిలుపుకి ఎవరికైనా మనసు కరిగిపోకుండా ఉండదు. వెనుక ముందు ఆలోచించకుండా ఆమె దగ్గరకు వెళ్లి భుజాన చెయ్యి వేసి, ఎవరమ్మాయి నువ్వు? ఈ సమయంలో ఎక్కడేం చేస్తున్నావు? వాడి పీక కొరికి రక్తం మొత్తం తాగేసింది. పొలిమేర అవతల తల తెగి శరీరంలో రక్తం చుక్క లేకుండా ఉన్న మొండాన్ని చూసి ఊరిలో వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. వదినా, ఇది దొంగలు చేసిన హత్యలా లేదు, ఏదో పిశాచి చేసిన హత్యలా ఉంది. అమ్మా, మనకున్న సమస్యలు చాలా పన్నట్టు ఇప్పుడు ఇదొక సమస్య. మనల్ని దేవుడే కాపాడాలి. గ్రామ పెద్ద ఊరిలో దండోర వేయించారు. పొలిమేరలో జరిగిన హత్య చేసింది ఎవరో దొరికే వరకు ఊర్లో అందరూ రాత్రులు జాగ్రత్తగా ఉండాలో. రాత్రవుతూ ఉంది. సిద్ధు అద్దం ముందు కూర్చుని కూని రాగాలు తీస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా అమావాస్యకు ఒక రోజు ముందు కనిగిరి కొండల్లో పూసే నల్ల తామర పువ్వులు పట్టుకొని సముద్రం మీదుగా వెళ్తున్న లోకిని మాయా సుడిగుండం లాగేసుకోబోయింది. కానీ తన శక్తితో విడిపించుకుని మళ్లీ గాల్లోకి ఎగిరిపోయాడు లోకి. చాలాసార్లు దారిలో వచ్చాను, ఎప్పుడూ ఇలా అవ్వలేదు, ఇప్పుడెందుకు ఇలా జరిగింది అని అనుకుంటూ పువ్వులు అవ్వకిచ్చి తొందరలో ఆ సముద్రంలో సమస్య ఏంటో చూడకుండానే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అమావాస్య రాత్రి. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. పొలిమేరలో సముద్రం ఒడ్డున కూర్చుని పెళ్లి కూతురు దెయ్యం ఏడుస్తూ ఉంది. బావా వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. బావా వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. దాని మాయ పిలుపుకి ఇంకొకడు బలైపోయాడు. ఊరిలో అందరూ హడలిపోతున్నారు. ఇదంతా ఏమీ పట్టనట్టు సిద్ధు మాత్రం వేటకు వెళ్లకుండానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇంట్లోకి కొత్త కొత్త వస్తువులు కొన్నాడు. ఇల్లు కూడా పెద్దది కట్టాడు. సిద్ధుని చూసి ఊరిలో అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. వీడు పని బాగుందిరా చిన్నారావు, ఇప్పట లేకపోయినా కొత్త ఇల్లు కట్టాడు. డబ్బు ఎక్కడి నుండి వస్తుందంటో? బంగారు గుడ్డు పెట్టే శాప ఏమైనా దొరికిందేమరా బాబురా. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 2 రోజుల్లో మళ్ళీ అమావాస్య రాబోతుంది. 2 రోజుల్లో అమావాస్య కాబట్టి చీకటి పడ్డాక పొలిమేర వైపు ఎవ్వరు వెళ్ళకండా. అక్కడ అవ్వకి బేతాల పూజకి కావలసిన నల్ల తామర పువ్వులు తెమ్మని లోకిని పిలిచింది. లోకి, రేపు రాత్రికి బేతాల పూజ. నువ్వు ఉదయమే కనిగిరి కొండకి వెళ్లి నల్ల తామర పువ్వులు తీసుకునిరా. నల్ల తామరల కోసం చెప్పగానే లోకికి సముద్రంలో సుడిగుండం కోసం గుర్తుకు వచ్చింది. అమ్మా, క్రిందటిసారి తామర పువ్వులు తెస్తున్నప్పుడు నన్నేదో శక్తి సముద్రంలోకి లాగేసుకోపోయింది అని ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. సముద్రంలో అదృశ్య శక్తి అయితే తప్పక ఏదో దుష్ట శక్తి మేల్కొని ఉంటుంది.
నువ్వు పొట్టిదయ్యం ఇప్పుడే వెళ్ళి ఆ సముద్రం చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా విచిత్రమైన సమస్య ఉంటే చూసి వచ్చి నాకు చెప్పండి. లోకి వెంటనే కనిగిరి కొండలకి వెళ్లి అవ్వ పూజకి కావలసిన నల్ల తామర పూలు తెచ్చిచ్చేసి పొట్టిదయ్యాన్ని వెంట పెట్టుకుని సముద్ర తీరంలో తిరుగుతూ ఉన్నాడు. చీకటి పడింది. అమావాస్య అవ్వడం వల్ల ఊరంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఊర్లోకి వినిపిస్తూ ఉంది పెళ్లి కూతురు దెయ్యం ఏడుపు పిలుపు. అది విని అటువైపు ఏడుస్తున్నట్టు ఎవరో అడుగొంతు వినిపిస్తుంది, అది వెళ్దాం అని ఆ ఊరి తీరంలో దిగారు ఇద్దరు. బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. ఆ పిలుపుకి పొట్టిదయ్యం దాని వశంలోకి వెళ్ళిపోయింది. నన్ను బావాని పిలిచిన మొట్టమొదటి పిల్లవి నువ్వే పిల్ల, వస్తున్నా అని దాని మాయలో పడబోతుండగా లోకి తన శక్తితో పొట్టిదయ్యాన్ని ఆపేశాడు. అది ఎగిరిపోగానే పొట్టిదయ్యానికి మైకం పోయి మామూలయ్యాడు. అమ్మో, దెయ్యమైన నేనే దాని మాయలో పడ్డా. పెళ్లి చేసుకున్నాం అనుకున్నా, ఇక మామూలు మనుషుల సంగతి ఏంటో. అరే పొట్టోడా, అది నీకు 3 రెట్లు పొడుగుంది. దాని మెళ్ళో తాళేలా కడదామని అనుకున్నావురా? ఏ పొట్టోడికి పెళ్ళి అవ్వకూడదా? పెళ్లి కూతురు దొరకాలే గాని ఎగిరెగిరి కడతా తాలి. పొట్టివాణ్ణి అని తక్కువ అంచనా వేయకు అని ఇద్దరూ ఒకరిని ఒకరు పరాచకాలు ఆడుకుంటూ వెళ్లి వాళ్ళు చూసింది మొత్తం అవ్వకి చెప్పారు. కాస్తలో తప్పించుకుందమ్మా, లేదో నా చేతుల్లో చచ్చేదా దెయ్యం. అవునవును, నేను కూడా చిన్న నాటకం ఆడి దాని మాయలో పడ్డట్టు నటించా, కానీ అది తప్పించుకుంది. లోన కథలు చెప్తున్నావురా పొట్టి. అరతాలలో అమావాస్య రాత్రులు పెళ్లి కూతురు దెయ్యం చేతిలో అమాయకులు చచ్చిపోతున్నారని తెలిసి అమావాస్య రోజు మంత్రాలవ్వ లోకి పొట్టి దెయ్యం అరతాల చేరుకున్నారు. పొలిమేరలోకి పెళ్లి కూతురు దెయ్యం కోసం వెతుకుతూ ఉంటే, బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. దాని పిలుపు విని ముగ్గురు అటు వెళ్లారు. మంత్రాలవ్వ శక్తి ముందు నిలవలేక దెయ్యం పారిపోయింది. దెయ్యం వదలగానే సిద్ధులా మారిపోయాడు. ఎవర్రా నువ్వు? ఈ దెయ్యం నీలోకెలా వచ్చింది? దెయ్యమేంటి అసలు ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు గుర్తులేదు. సిద్ధుని అగ్నితంత్రంలో కూర్చోబెట్టి ఇప్పుడు నీలో ఉన్న అచేతనాత్మ చెప్తుందిలే నీ కథ మొత్తం. చెప్పు, ఏం జరిగిందో? నా పేరు సిద్ధు. ఒకరోజు చేపలేమి దొరకక నిషేధించబడిందని తెలిసి కూడా తుర్పి ద్వీపపు దక్షిణం వైపుకు చేపల వేటకి వెళ్ళా. కానీ నన్ను పడవతో సహా సుడిగుండం లాగేసింది. అడుక్కి ఒక గుహలోకి వెళ్ళిపోయా. భయంకరమైన గుహది. ఆ గుహ లోపలికి వెళ్ళి చూస్తే చిమ్మ చీకటి గది ఒకటి ఉంది. అందులో నుండి ఎవరో నన్ను పిలుస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఆకలిగా ఉంది, నువ్వే నా దగ్గరకు రా. పగటిపూట నేను ఈ గుమ్మం దాటి బయటకు రాలేను. చీకటి పడ్డాకే నేను గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టగలను. రారా, ఎలాగో నువ్వు ఈ గుహ నుండి బయటకు వెళ్ళినా మరుక్షణం నీటిలో ఊపిరాడక చస్తావు. ఇప్పుడు కాకపోయినా చీకటి పడ్డాక నాకు ఆహారం అవ్వక తప్పదు నీకు. నేను ఆలోచనలో పడ్డా, అది చెప్తుంది నిజమే కదా అని. పోయే ప్రాణం ఎప్పుడైతే ఏంటి అని ధైర్యంగా లోపలికి వెళ్ళాను. నా ధైర్యానికి ఆకూచి మెచ్చుకొని నన్ను చంపకుండా నాకు ఒక పెట్టె బహుమానంగా ఇచ్చింది. ఆ పెట్టెలో నగలున్నాయి. ప్రతి అమావాస్య రాత్రి వాటిని పెట్టుకొని అద్దంలో చూసుకుని ఈ మంత్రం చెప్పు.
ఉజూ అకూచి అబికలి ఉజూ మాతిల్లహి అబికలి అబికలి ఉజూ ఘోర మాతిల్లహి అబికలి అబికలి. నీ నోటి నుండి 12 కాసులు బంగారం నగలు పడతాయి. వాటితో సుఖంగా జీవించు. ఆకూచి ఇచ్చిన పెట్టి పట్టుకొని గుహలో నుండి నీటిలోకి దూకగానే స్పృహ పోయింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే మా ఊరి సముద్రం ఒడ్డున నా పడవతో పాటు పడి ఉన్నాను. ఆ రోజు నుండి ప్రతి అమావాస్యకి పెట్టి తెరిచి అందులో ఉన్న తాళి, పాపిడి బిళ్ళ, ముక్కెర, చెవిదిద్దులు పెట్టుకోగానే స్పృహ పోయేది. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే నా నోటి పక్కన 12 కాసులు బంగారం పడి ఉండేది. దానితో సంపన్నున్నయ్యావ్వా. మూర్ఖుడా, నిన్ను వాడుకొని పెళ్లి కూతురు దెయ్యంగా మారి అది అన్యాయంగా అమాయకుల్ని చంపేస్తుందిరా. పదని ఇంటికి అని ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో నుండి ఒక చెయ్యి వచ్చింది. దానికి కన్ను ఉంది. అవ్వ వెంటనే ఆ పెట్టెని మూసేసి లోకితో కలిసి సముద్రంలో సుడిగుండం దగ్గరకు వెళ్ళి గబ్రజమాంజు గబ్రజమాంజు మంత్రం చెప్పి తన మంత్రదండాన్ని సుడిగుండంలో పడేసింది. మంత్రదండం అడుక్కు వెళ్లి దెయ్యాన్ని బంధించింది. అప్పుడు అవ్వ దగ్గర పడవలో ఉన్న పెట్టెలో నుండి దెయ్యం పలికింది. వదలండి, మా అమ్మని వదిలేయండి. నా పెళ్లి మా దూరపు బంధువైన మా బావతో చేసి నన్ను అత్తవారింటికి దిగబెడదామని బంగారం చేయించి పడవలో తీసుకువెళ్తుంది మా అమ్మ. కాని ఉన్నట్టుండి బందిపోటు దొంగలు వచ్చి మా పడవకి కన్నం పెట్టి మా దగ్గర ఉన్న మూటలతో పాటు మా బావని కూడా బలవంతంగా ఎత్తుకుపోయారు. మా వెనకొచ్చారా? ఈయన్ని నరికి చంపేస్తాం, జాగ్రత్త. బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. బావ వెళ్ళిపోకు, నీకోసమే వేచి ఉన్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. ఏడవకు కావేరి, నువ్వు ఒక మంత్రగత్తె కూతురు అన్న సంగతి మర్చిపోకు అని మంత్రం చెప్పబోయింది. కాని మంత్రగత్తె మంత్రం సముద్రం నీరు తాకి ఉన్నప్పుడు పని చేయదు. మేము ఇద్దరం పడవాడితో సహా మునిగిపోయాం. సరిగ్గా నేను చెప్పిన సమయానికి నిజంగా బందిపోటు దొంగల్లాగా భలే వచ్చారా, సబాష్ అని మూటలన్నీ విప్పి చూసి అసలైన బంగారం పెట్టి వదిలేసి మిగతావి తెచ్చారా వెదవల్లరా, పడవ వెనక్కి తిప్పండి అని వాళ్ళు వెనక్కి వచ్చారు. కానీ అప్పటికే మేము చనిపోయాం. మంత్రశక్తి గల మా అమ్మ ఆత్మగా మారి నీటిపై తేలుతూ ఉంది. పడవలో వదిలేసిన పెట్టెలో బోలెడు బంగారం ఉంది. ఎన్నో ఏళ్ల నుండి వలపన్ని మంత్రగత్తి కూతురని కూడా చూడకుండా దానిని పెళ్లి చేసుకున్నది ఆ విలువైన వజ్రపహారం కోసమే. మీరేమో అసలైన బంగారం పెట్టి వదిలేసి మిగతావి తెచ్చారు దద్దమ్మల్లరా. అదంతా ఆత్మరూపంలో చూస్తున్న మా అమ్మకి మా బావ నిజస్వరూపం తెలిసిపోయింది. నన్ను మళ్ళీ బ్రతికించుకోవాలని సముద్రంలో ఆకూచి శక్తితో గృహ సృష్టించింది. నీళ్లు రాకుండా ఉండే గుహలో క్షుద్ర పూజ చేస్తూ 29 సంవత్సరాలలోగా 49 మందిని ఆకూచికి బలి ఇస్తే నన్ను తిరిగి బ్రతికించుకోవచ్చు. అందుకే ఇటుగా వెళ్లే పడవల్లో వాళ్ళని నీటిలో ముంచి ఆకూచికి బలి ఇస్తుంది. కానీ కొన్నాళ్లుగా ఇటుగా ఎవరూ రావడం లేదు. అందుకు నేను ఉన్న పెట్టెని సిద్ధుకి బంగారంపై ఆశ చూపించి నన్ను వాడికి తెలియకుండానే వాడిలోకి పంపింది. వాడి సహాయంతో మరో 4 బలి తీసుకున్నాం. నన్ను బ్రతికించుకుంటేనే మా అమ్మ ఆత్మకి శాంతి. కాబట్టి మా అమ్మని వదిలిపెట్టు. దాని బావ నా అల్లుడు ఎవరో కాదు, ఈ అరతాల గ్రామ పెద్ద గోపీనాథ్. పొట్టిదయ్యం సహాయంతో అవ్వ గోపీనాథ్ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆకూచి శక్తి పొందిన ఆ 2 ప్రేతాలను నాశనం చేయడం నా వల్ల కాదు. నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి. అప్పుడు ధన వ్యామోహంతో అలా చేసావా? నేను ఆ రోజు చేసిన తప్పుగాను రోజు పశ్చాత్తాపడుతున్నా. నా పాప పరిహారార్థం నన్నేం చేయమంటావో చెప్పు. వాటి ఆత్మలు శాంతించాలంటే దాని కూతురు బ్రతకాలి.
అందుకు ఇంకా 20 మంది దాని చేతుల్లో బలవ్వాలి. నువ్వు చంపిన నీ మొదటి భార్య బ్రతికి వస్తే నువ్వు చేసిన ఘోరమైన మోసం ఊరిలో అందరికీ తెలుస్తుంది. అప్పుడు నిన్నే కాదు నీ కుటుంబాన్ని ఊరి మొత్తం దూషిస్తుంది, అసహ్యించుకుంటుంది. వద్దు వద్దు అవ్వా, అలా జరగకూడదు. అలా జరిగితే నేను బ్రతకలేనవ్వా. అయితే నీ చావుతో ఆ 2 ప్రేతాత్మల్ని సమాధి చేయగలం అని గ్రామ పెద్దని ఒప్పించి ఊరిలో ఎవరి కంటికి కనిపించకుండా పడవలో సుడిగుండం దగ్గరకు తీసుకువచ్చి పెళ్లి కూతురు ఉన్న పెట్టెని తెరిచింది మంత్రాలవ్వ. నన్ను క్షమించు కావేరి. నీ మీద ప్రేమ కన్నా బంగారంపై ఆశతో నిన్ను మోసం చేసి నీ చావుకి కారణమయ్యాను. ఇంతగా నన్ను ప్రేమించిన నిన్నే నేను చంపుకున్నా. నేను చేసిన తప్పుకి చావడమే సరైన శిక్ష అని ఆ సుడిగుండంలోనే దూకేశాడు. గ్రామ పెద్ద ఊపిరి ఆగిపోగానే సముద్రం అడుగున ఉన్న గుహ గోపురంలో రెక్కలు తిరగడం ఆగిపోయాయి. ఆ రహస్య గుహ నీటిలోనే కూలిపోయింది. గ్రామ పెద్ద తల్లి కూతురు ఆత్మల రూపంలో నీటిలో నుండి లేచి అవ్వకి కృతజ్ఞతలు చెప్పి గాలిలో కలిసిపోయారు. ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన గ్రామ పెద్ద కోసం ఊరిలో వాళ్ళు వెదకని దిక్కులేదు. గ్రామ పెద్ద అదృశ్యం ఊరిలో వాళ్ళకి ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. బావా, వెళ్ళిపోకు. నీకోసమే వేచి ఉన్నా. నన్ను వదిలేసి వెళ్ళిపోయావెందుకు? రా, నన్ను నీతో తీసుకుపో. ఆ పెట్టిని ఎలా అయినా సంపాదించాలి.